దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థనలు ఉన్నారా? ఆత్మీకంగా గడుపుతున్నారా? దేవునితో జీవిస్తున్నారా? కృప వెంబడి కృపను పొందుటకు దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ పట్ల కృప చూపుతూ నీ ఇంటిని బాగు చేస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడే నీ రక్షకుడు. ఆయన నిన్ను విడువడి ఎడబాయడు. ఈరోజు మీరు ఈ స్థితిగతులు ఎలా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వైపు చూసే బిడ్డలుగా మీరుంటే చాలు. ఆయన తట్టు మీ మనసెత్తి మీ హృదయం కలవాలి. ప్రభువుతో మన హృదయపూర్వకంగా ఆయనని వెతికే వారికి ఉండాలి. అంతకుమించి దేవుడు ఏం కోరుకోడని, అంతకుమించి దేవుడు మనల్ని ఏం కోరుకోడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకే ఒక్క మాట నేను చదువుతాను. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే మీ హృదయంలో యేసేకి చోటిచ్చి రక్షకుడిని అంగీకరించండి. ఒక్క మాట చదువుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. యేసు నువ్వు లేచి పరిపెత్తుకు నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతను తన పరిపెత్తుకు నడిచెను. 8-9 వెంటనే అద్భుతం. ఆయన మాట ద్వారా వెంటనే అద్భుతం అంట. ఎంత గొప్ప అద్భుతం అండి. నీ లైఫ్లో ఎందుకు జరగదు? నీ కుటుంబంలో ఎందుకు జరగదు? నీ విషయంలో ఎందుకు జరగదు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. వెంటనే గొప్ప కార్యం చూడబోతున్నావు. ఇమ్మీడియట్గా అద్భుతాన్ని. ఈరోజు నీ స్థితి ఎట్లున్నా ఇమ్మీడియట్గా ఆ గ్లోరీ నువ్వు చూడబోతున్నావు. ప్రభు ఇస్తున్న వాగ్దానం నీ జీవితంలో కూడా సడన్గా ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆయన వాక్కు ప్రవహించబోతున్నది. ఆ యొక్క వ్యక్తికి ఆ వాక్కు వెళ్ళి యేసు వెంటనే అనగానే ఆ అద్భుతం చూశాడు. నువ్వు కూడా ఒక గొప్ప అద్భుతం ఇమ్మీడియట్గా నువ్వు చూడబోతున్నావు. కాబట్టి రిసీవ్ చేసుకొని దేవుని స్తుతించు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. అక్కడ జరిగింది నాకేం జరగదు, అక్కడ జరిగింది నాకేం జరగదు, తప్పక జరుగుతుంది అయ్యా అని. ఈరోజు వరకు అన్నీ పడిపోయిన స్థితిలో ఉన్నా ఈరోజే అద్భుతం చూడబోతున్నావు. వాగ్దానం ఈరోజే ఒక అద్భుతం చూడబోతున్నావు. ఆమె నేను చెప్పండి, దేవుని థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో నీ మాట చొప్పున జరుగునుగాక. రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత వెంటనే జరగాలి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులు లేని, గర్భఫలం లేని వారు, కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, మానసిక ఒత్తిడి, మా డబ్బు ఎవరు తీసుకున్నారో, మోసం చేసిన, దొంగతనం చేసిన, నిద్ర పట్టొద్దట్టి వారు తెచ్చియాల ప్రభా. ఇది జరుగునుగాక నాయన. మోసము, లంచము, అబద్ధము అనేది ఎవరి జీవితాల నష్టకలుగా కొట్టివేయబడాలి ప్రభా. రోగులు స్వస్థతను ఉండాలి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడాయి, ఎవరిని రక్షించు. వారికి ఉన్న దానికి విడుదల దయచేయి. వారు ఉన్న దేశంలో ఉజ్జీవం, రక్షణ, వారి క్షేమం కలగాలి. భారతదేశానికి క్షేమం దయచేయ. రక్తపాతాలు, మారణహోమాలు, మత కక్షలు, అల్లర్లు, గొడవలు, అత్యాచారాలు, ఫైర్ యాక్సిడెంట్స్ అనేక రకాల కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ సంఘాల్లో ఐక్యత, సేవకుల్లో ఐక్యత, ఆత్మ కలిగించే సమాధానం అనే బంధం ఐక్యత ఇవి నాయన. శత్రు నుంచి మా ప్రజల్ని, మా సేవకుల్ని విడిపించి అపోస్తులకి సేవ, జాషువా జనరేషన్ అయ్యా, దెబోరా సైన్యం వేస్తే బృందాన్ని లేపు నాయన. కల్వరి పరిచయలు, జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, నీ సన్నిధి వెంటనే అద్భుతం జరగాలి. ఈ పరిచయలో కూడా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారిలో అద్భుతం చేసి అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ రండి. కుటుంబాలకు వచ్చి ఒక డే అక్కడ గడిపి ప్రార్థన చేయించుకొని ఆదివారం అటెండే వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ ప్రక్కన అద్భుతంగా సండే 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.